This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు ఆగస్ట్ 19కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి సో ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. సో అటు రీజనల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో మొత్తం ఓవరాల్గా అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలను మొత్తం ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి సమాధానాలను చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ కనుక ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే, ఈ క్రింది వాటిని పరిశీలించండి అనే రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో కోర్టు ధిక్కారం అనే పదాన్ని భారత రాజ్యాంగంలో 1971 కోర్టు ధిక్కార చట్టం ద్వారా చేర్చారు. భారతదేశంలో కోర్టు ధిక్కార కేసులను విచారించే అధికారం కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సో ఇందులో సరైన వాటిని గుర్తించడాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఇటీవల మనకు రెగ్యులర్గా వార్తల్లో వచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసుకి సంబంధించి ప్రశాంత్ భూషణ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు అనేది తరచుగా వార్తల్లో ఉంది. కాబట్టి దానికి సంబంధించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం ఇక్కడ గమనిస్తే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో 1971 కోర్టు ధిక్కార చట్టం ద్వారా చేర్చారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే పదము భారత రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదు. కేవలం ఈ 1971 కోర్టు ధిక్కార చట్టం ద్వారానే సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్. భారతదేశంలో కోర్టు ధిక్కార కేసులను విచారించే అధికారము కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో కాన్స్టిట్యూషనల్గా మనం ఇక్కడ తీసుకుంటే, ద సుప్రీం కోర్ట్ అండ్ ద హైకోర్ట్స్ హ్యావ్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ either with the simple imprisonment for a term up to 6 months or with fine up to 2000 rupees. సో ఇక్కడ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు అని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది. సో ఈ కోర్టు ధిక్కార కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకు శిక్షించే అధికారం అనేది ఉంటుంది. సో దీనికి మినిమం 6 నెలల జైలు శిక్ష, దాంతోపాటు 2000 రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని సమయాల్లో రెండింటినీ విధించే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మనము రాజ్యాంగ పరంగా ఉన్న ఆర్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్టికల్స్ ఒకసారి ఇక్కడ గుర్తుంచుకోండి. ఆర్టికల్ 129, 142 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 215 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ఫస్ట్ దీనికి ఆన్సర్ ఒకసారి మీకు చెప్తాను. సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి, సో సరైన వాటి అంటే ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇది. సో ఇక్కడ ఈ ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్ 129 ప్రకారము గ్రాంట్స్ సుప్రీం కోర్ట్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఇది సుప్రీంకోర్టుకి ఇచ్చిన అధికారం ఆర్టికల్ 129 ప్రకారము. ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుందంటే, ఎనేబుల్స్ ద సుప్రీం కోర్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ పనిష్ ఎనీ పర్సన్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుకి సంబంధించి దాన్ని విచారణ చేసి పనిష్ చేసే అధికారాన్ని ఈ సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఈ కోర్టు ధిక్కరణ కేసుకు గనక పాల్పడితే, కోర్టు ధిక్కారానికి గనక పాల్పడితే, సో
ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ 142 సబ్ క్లాస్ 2 ప్రకారము దానిని ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించే అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 215 గ్రాంట్స్ ఎవ్రీ హైకోర్ట్ ద పవర్ టు పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఆర్టికల్ 215 ప్రకారము ఈ కోర్టు ధిక్కరణకు సంబంధించి శిక్షణ విధించే అధికారం అనేది హైకోర్టుకు ఇవ్వడం అనేది జరిగింది. కనుక ఈ క్వశ్చన్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసుకోండి. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది సివిల్ సర్వీస్లో, అదేవిధంగా గ్రూప్ 1లో. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏవి గోదావరి నదికి ఎడమ కాలువకు సంబంధించిన ఉపనదులని కింద 5 నదుల పేర్లు ఇవ్వడం జరిగింది. సో అందులో ఎడమ కాలువకు సంబంధించిన నదులను గుర్తించని ఇవ్వడం జరిగింది. సో ధర్నా, పెన్గంగా, మూల, మంజ్రా, అదేవిధంగా పెంచ్ అనే నదులను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో గోదావరి నదికి సంబంధించిన అది కూడా ఎడమ కాలువకు సంబంధించిన ఉపనదులు గనక ఒకసారి మనం గమనిస్తే, సో దానికి సంబంధించి ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్, అదేవిధంగా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఎడమ కాలువ మరియు కుడి కాలువకు సంబంధించిన ఉపనదుల గురించి ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ లెఫ్ట్ బ్యాంక్ కనుక తీసుకుంటే ధర్నా, పెన్గంగా, వెన్గంగా, వార్దా, ప్రాణహిత, పెంచ్, కన్హన్, సబరి, ఇంద్రావతి అనేవి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే ఎడమ కాలువకు సంబంధించిన ఉపనదులు వచ్చేసి ధర్నా, పెన్గంగా మరియు పెంచ్ అనే నదులు ఎడమ కాలువకు సంబంధించిన ఉపనదులుగా మనం చెప్పుకోవాలి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సరు. సో దీనికి సంబంధించి గోదావరి నదికి సంబంధించి క్వశ్చన్ సమాచారం కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో గోదావరి ఈజ్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ ఆఫ్ ది పెనిన్సులర్ ఇండియా అండ్ రివర్డ్ యాజ్ దక్షిణ గంగాని మనం ఈ గోదావరి నదిని పిలవడం జరుగుతుంది. సో ఇది మహారాష్ట్రలో ఉన్న త్రయంబకేశ్వరం వద్ద ఈ గోదావరి నది జన్మస్థలంగా మనం చెప్పుకోవచ్చును. దీని యొక్క మొత్తం నది ప్రవాహం వచ్చేసి 1465 కిలోమీటర్లుగా ఉంటుంది, మొత్తం టోటల్ లెంత్ ఆఫ్ ద గోదావరి రివర్. సో ఇది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుందంటే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిస్సా అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది కర్ణాటక. ఈ మొత్తం దీని యొక్క పరివాహక ప్రాంతం వచ్చేసి 3 లక్షల స్క్వేర్ కిలోమీటర్లుగా ఉంటుంది. సో ఇది ఆన్సర్, ఒకసారి చూసుకోండి మీరు. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం తీసుకుంటే ఈ క్రింది వాటిని పరిశీలించండి. ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఈ PMNRF మరియు PM కేర్ ఫండ్లకు ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడని మొదటి స్టేట్మెంట్. PM కేర్ ఫండ్స్కి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు ఉండవు. PMNRF నిధులను ఖర్చు చేయడానికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. PM కేర్స్కు విదేశీ సంస్థలు మరియు కంపెనీల నుండి వచ్చే విరాళాలను స్వీకరించరు. సో ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సరికాని వాటిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సరికాని వాటిని గుర్తించాలి మనము, అది ఇంపార్టెంట్. సో ఇందులో మనకు ఇక్కడ ABCD అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఒకసారి మీరు చేంజ్ చేసుకోండి. సో ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అని ఒకసారి చేంజ్ చేసుకోండి ఇది. సో కింద దీనికి మనకు కరెక్ట్ సమాధానం కనుక తీసుకుంటే ఇది మనకు కరెక్ట్ సమాధానం అవుతుంది. 3 and 4 అనేది కరెక్ట్ సమాధానంగా ఉంటుంది. ఎందుకంటే PMNRF నిధులను ఖర్చు చేయడానికి పార్లమెంట్ ఆమోదం అనేది అవసరం లేదు. అదేవిధంగా ఈ PM కేర్స్ సంబంధించి విదేశీ సంస్థలు మరియు కంపెనీల నుండి వచ్చే విరాళాలను కూడా స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్, అదేవిధంగా PM కేర్స్ ఫండ్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ
ఈ రెండిటికి ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడు. పిఎం కేర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు అనేవి ఉండవు. పిఎం కేర్ ఫండ్కి సంబంధించి ఇది కేవలం వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్. సో both PM care funds and PMNRF doesn't require the approval from the parliament. సో దీనికి పార్లమెంట్ అప్రూవల్ అనేది అవసరం లేదు. అదేవిధంగా పిఎం కేర్ ఫండ్కి సంబంధించి విదేశీ కంపెనీలకు చెందిన సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి విరాళాలను సేకరించే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ వచ్చేసి 3వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే, సుగాలి ఒప్పందము నేపాల్ మరియు భారత ప్రభుత్వం మధ్య కుదిరింది అనేది మొదటి స్టేట్మెంట్. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక మనం తీసుకుంటే, కాళీ నది నేపాల్ మరియు భారతదేశ సరిహద్దులను విడదీస్తుంది. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కనుక మనం ఇక్కడ తీసుకుంటే, సుగాలి ఒప్పందము నేపాల్ మరియు భారత ప్రభుత్వం మధ్య కుదిరింది అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవాలి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ఈ ఒప్పందానికి సంబంధించి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో ఇన్ 1816 ద సుగాలి ట్రీటీ సైన్డ్ బై ది నేపాల్ అండ్ ద బ్రిటిష్ ఇండియా ఐడెంటిఫైడ్ కాళీ రివర్ యాజ్ నేపాల్స్ బౌండరీ విత్ ఇండియా అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ బ్రిటిష్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది 1816లో జరిగిన ఒప్పందము. సో అప్పుడు భారత ప్రభుత్వం అనేది లేదు, కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన మాత్రమే ఉంది. కాబట్టి బ్రిటిష్ ఇండియా మరియు నేపాల్కి మధ్య కుదిరిన ఒప్పందంగా దీన్ని పరిగణించాలి. కాబట్టి ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. సో కాళీ నది నేపాల్ మరియు భారతదేశ సరిహద్దులను విడదీస్తుంది. సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కనుక మనకు ఆన్సర్ వచ్చేసి కేవలం బి ఒకటే కరెక్ట్ ఆన్సర్గా ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాపింగ్ పాయింట్ కూడా మీకు చూపించడం అనేది జరిగింది. సో ఇక్కడ కాళీ రివర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ఇక్కడికి కాళీ రివర్ అనేది ప్రవహిస్తుంది. సో ప్రస్తుతం ఈ కాళీ రివర్కి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. కాబట్టి మనకు దీని మీద క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, మనకు ముఖ్యంగా ఈరోజు ప్రముఖంగా వార్తల్లో ఉన్న అంశం వచ్చేసి పిఎం కేర్ ఫండ్కి సంబంధించిన అంశం మనకు ముఖ్యంగా వార్తల్లో ఉంది. సో దీనికి సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన తీర్పును కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో గతంలో దీనికి సంబంధించిన ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన అంశం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఈ పిఎం కేర్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో ఈ నిధులను ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో సో దానికి ట్రాన్స్ఫర్ చేయాలని గతంలో ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించిన తీర్పు అనేది వెలువడింది. సో ఫస్ట్ మనం పిఎం కేర్స్ అనే దాన్ని ఒకసారి అక్రోనిమ్ ఒకసారి చూసుకుంటే, ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. సో విపత్కర పరిస్థితులలో ఆదుకోవడానికి కేటాయించిన ఫండ్గా మనం దీన్ని చెప్పుకోవాలి, పిఎం కేర్స్ ఫండ్ని. సో ఈ పిఎం కేర్ ఫండ్ ఈజ్ ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. ఫండ్స్ ఆర్ వాలంటరీలీ గివెన్. సో ఈ ప్రధానమంత్రి కేర్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇది ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా మనం చెప్పుకోవచ్చును. సో దీనికి వచ్చే విరాళాలు వ్యక్తిగతంగా మరియు వివిధ సంస్థలు వాలంటరీగా దీనికి నిధులను అందజేయడం అనేది జరుగుతుంది. సో దీనికి బడ్జెట్కి సంబంధించి ఎటువంటి కేటాయింపులు అనేవి ఉండవు. అయితే నో నీడ్ టు ఆడిట్ పిఎం కేర్స్ అని సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో
ఆ పిఎం కేర్స్ ఫండ్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే ఉందో దానికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ కోవిడ్-19కి సంబంధించి నిధులను కేటాయించడానికి ఈ పిఎం కేర్స్ ఫండ్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో నో స్టాట్యుటరీ ప్రొహిబిషన్ ఆన్ ఇండివిజువల్స్ టు మేక్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ టు ఎన్డీఆర్ఎఫ్ అండర్ ద సెక్షన్ 46 సబ్క్లాస్ 1 సబ్క్లాస్ బి ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారము నో స్టాట్యుటరీ ప్రొహిబిషన్ ఆన్ ఇండివిజువల్స్ టు మేక్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ టు ఎన్డీఆర్ఎఫ్. సో ఈ ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించి నిధులను విరాళాలుగా ఇవ్వడానికి ఎటువంటి చట్టబద్ధమైన నిషేధం అనేది లేదని ఈ చట్టం అనేది మనకు చెబుతుంది. అయితే ప్రస్తుతం ఈ పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో ఈ పిఎం కేర్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్డీఆర్ఎఫ్ అని సుప్రీంకోర్టు ఇక్కడ స్పష్టం చేయడం అనేది జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాండ్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారము దీనికి బడ్జెటరీలో బడ్జెట్ అలొకేషన్స్ అనేవి ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వము దీనికి బడ్జెట్లో కేటాయింపులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 విచ్ సో ఫార్ కన్సిస్టెడ్ ఆఫ్ ది ఫండ్ in the form of budgetary provisions made by the central government in NDRF and the state governments and the central government in state disaster response fund without any private contributions. సో ఇందులో ఎటువంటి ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ అనేది ఉండదు ఈ ఎన్డీఆర్ఎఫ్ ఫండ్కి సంబంధించి. సో దీనికి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చడం అనేది జరుగుతుంది కాబట్టి. సో అదే మనకు ఈ పిఎం కేర్ ఫండ్ అయితే ఏదైతే ఉందో సో దీనికి బడ్జెటరీ అలొకేషన్స్ ఉండవు. ఇది వ్యక్తిగతంగా మరియు వివిధ రకాల సంస్థలు అనేవి తమకు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలని మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. సో దీనికి కాగ్ భారత ప్రభుత్వం యొక్క కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో సో ఆ కాగ్ ఈ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి ఎటువంటి లెక్కింపులు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ పిఎం కేర్ ఫండ్ని కాగ్ ఆడిట్ చేయడు. సో ద ఎన్డీఆర్ఎఫ్ హ్యాస్ టు బి ఆడిటెడ్ బై ద కంట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ వైల్ పిఎం కేర్ ఈజ్ ఆడిటెడ్ బై ద సమ్ ప్రైవేట్ ఆడిటర్. సో ఈ పిఎం కేర్ ఫండ్ని ప్రైవేట్ ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఈ నిధులకు సంబంధించి ఈ లెక్కలను చూడడం అనేది జరుగుతుంది. సో అదే మనకు ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఇది స్టాట్యుటరీ ఫండ్, అంటే ఒక చట్టం ద్వారా రూపొందించబడిన ఫండ్ కాబట్టి దీనికి సంబంధించి ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి అనే విషయంలో కాగ్ అనేది ఎంటర్ అవుతుంది. సో కాగ్ అనేది ఈ ఫండ్ని ఆడిట్ చేస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. సో ఈ ప్రైమ్ మినిస్టర్ కేర్ ఫండ్కి ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద ఫండ్ అండ్ ద డిఫెన్స్, హోమ్, ఫైనాన్స్. సో డిఫెన్స్ అంటే రక్షణ మంత్రిత్వ శాఖ, హోమ్ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రులు ఎవరైతే ఉంటారో సో వారు ఈ పిఎం కేర్ ఫండ్కి ఎక్స్ అఫీషియో ట్రస్టీస్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది, ఇది గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మీకు ఈజీగా అర్థం కావడానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఇవ్వడం అనేది జరిగింది. హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎన్డీఆర్ఎఫ్ అనేది క్వశ్చన్ అయితే ద నేచర్ ఆఫ్ ద ఎన్డీఆర్ఎఫ్ అండ్ ద పిఎం కేర్స్ ఫండ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ద ఎన్డీఆర్ఎఫ్ ఈజ్ ఎ స్టాట్యుటరీ ఫండ్ క్రియేటెడ్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఎన్డీఆర్ఎఫ్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే చట్టం ద్వారా రూపొందించబడిన ఒక చట్టబద్ధమైన నిధిగా మనం చెప్పుకోవచ్చును. సో డస్ పిఎం కేర్స్ రిక్వైర్ ఆడిట్ బై ద కాగ్. సో పిఎం కేర్ ఫండ్ని ఆడిట్ చేయవచ్చా అనేది ఇక్కడ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇది కేవలం వ్యక్తిగతంగా మరియు వివిధ సంస్థలు ఇచ్చే ఫండ్ కాబట్టి దీనికి ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది.
So in case of NDRF, the guidelines issued by the central government as per the DM Act specifically provide for audit of the NDRF by COG. సో స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. సో ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ తీసుకుంటే, ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పిఎం కేర్స్ ఏ బార్ ఆన్ మేకింగ్ కాంట్రిబ్యూషన్స్ టు ఎన్డీఆర్ఎఫ్ అంటే ఈ పిఎం కేర్ ఫండ్ని ఎన్డీఆర్ఎఫ్లో కాంట్రిబ్యూట్ చేయడానికి ఏమైనా అడ్డంకులు ఉన్నాయని ఇక్కడ క్వశ్చన్. సో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పిఎం కేర్ ఫండ్స్ ఈజ్ నాట్ ఏ బార్ టు కంట్రిబ్యూట్ టు ఎన్డీఆర్ఎఫ్. సో ఎటువంటి అడ్డంకులు అనేవి లేవు. సో ఎనీ కాంట్రిబ్యూషన్ or grant of any individual or institution is not prohibited to be credited into the NDRF. సో ఈ ఎన్డీఆర్ఎఫ్ నిధులకు సంబంధించి సో ఎవరైనా కానీ దీనికి కాంట్రిబ్యూషన్ చేసే అవకాశం అనేది ఉంది. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్ ఫర్ ఎనీ పర్సన్ ఆర్ ఇన్స్టిట్యూషన్ టు మేక్ కాంట్రిబ్యూషన్ టు ది ఎన్డీఆర్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 46 subclass 1 subclass B ఆఫ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ యాక్ట్లో ఉన్న ఈ సెక్షన్ ప్రకారము ఈ ఎన్డీఆర్ఎఫ్లో ఎవరైనా కానీ తమ యొక్క విరాళాలను కాంట్రిబ్యూట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ద గైడ్లైన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఫ్రేమ్డ్ బై ద సెంటర్ ఇన్ 2010-11 అండ్ మోడిఫైడ్ ఇన్ 2015-16 provide that any grant that may be made by any person or institutions for the purpose of disaster management shall be credited into the NDRF. సో దీనికి 2015-16లో దీని యొక్క మార్గదర్శకాలను మోడిఫై అంటే సవరణలు చేయడం అనేది జరిగింది ఈ ఎన్డీఆర్ఎఫ్ గైడ్లైన్స్కి సంబంధించి. సో దాని ప్రకారము ఎవరైనా కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్కి నిధులను సమకూర్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది జస్ట్ మనకు చూసుకోండి ఓవరాల్గా, అంతేగాని 3076 crore in 5 days ఇన్ పిఎం కేర్స్. సో ఈ పిఎం కేర్ నిధులకు సంబంధించి పిఎం కేర్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయి అనేది ఇక్కడ డేటా ఇవ్వడం అనేది జరిగింది. So the PM Care Fund collected over the 3076 crores in the first 5 days after its formation according to the information available in the website. సో ఇక్కడ వెబ్సైట్లో ఇచ్చిన ప్రకారము సో దీనిని ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి 5 రోజుల్లో దాదాపుగా 3076 కోట్ల రూపాయల విరాళాలు అనేవి సేకరించడం అనేది జరిగింది. సో ద ఫండ్ వాజ్ రిజిస్టర్డ్ యాజ్ ఏ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆన్ March 27, 2020. So the Prime Minister Office has repeatedly denied right to information request for details on the donations and donors on the grounds that the fund is not public authority under the Act. So ఇటీవల ఈ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి సో సమాచార హక్కు కింద ఈ హక్కు కింద కొన్ని అప్లికేషన్స్ కూడా ఫైల్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ నిధులకు సంబంధించి ఎవరెవరు ఎన్ని విరాళాలు ఇచ్చారో అనే అంశాన్ని తెలపవలసిందిగా సమాచార హక్కు చట్టం కోరడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి కొంతమంది వ్యక్తులు కూడా ఈ ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకోవడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ పిఎం కేర్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో సో దాన్ని నిరాకరించడం అనేది జరిగింది ఆర్టీఐ చట్టం ప్రకారము. సో పిఎం కేర్ ఫండ్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ అండర్ ద ambit ఆఫ్ సెక్షన్ 2H ఆఫ్ ద ఆర్టీఐ యాక్ట్ 2005. సో మనకు సెక్షన్ 2H ఆఫ్ ది ఆర్టీఐ యాక్ట్ ఈ సమాచార హక్కు చట్టము 2005 ప్రకారము ఇందులో ఉన్న సెక్షన్ 2H ఏదైతే ఉందో ఈ సెక్షన్ ప్రకారం ఏదైనా పబ్లిక్ అథారిటీ అంటే ప్రభుత్వ అథారిటీ ఉన్న సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పరిధిలోకే ఈ సెక్షన్ 2H అనేది వస్తుంది. సో అందులో ఉన్న సంస్థలు మాత్రమే ఈ ఆర్టీఐ నిబంధనలోకి వస్తాయి. కాబట్టి పిఎం కేర్ ఫండ్ ఈజ్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ అని సో ఇక్కడ ఈ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇండియా నెగోషియేటింగ్ విత్ 13 countries టు ఎస్టాబ్లిష్ బైలేటరల్ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్. సో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్కి సంబంధించి గతంలో నేను కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ కరోనా వైరస్ కొనసాగుతున్న నేపథ్యంలో
సో విదేశాలలో ఉన్న భారతీయులను కొన్ని రెస్ట్రిక్షన్స్తో భారతదేశంలోకి తీసుకువచ్చే విధానంలో భాగంగా ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలతో ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి సో ప్రస్తుతము భారతదేశము 13 దేశాలతో ఈ ఎయిర్ బబుల్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అనేది జరిగింది. సో రీసెంట్గా మాల్దీవ్స్తో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకోండి. సో ఇప్పుడు మరికొన్ని దేశాలతో కూడా కుదుర్చుకుంది. సో ఇండియా ఈజ్ నెగోషియేటింగ్ విత్ 13 కంట్రీస్ ఇంక్లూడింగ్ ద ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ to establish separate bilateral air bubble agreements for international flights operations. So under the Air Bubble Pact, airlines of both the countries can operate international flights with certain restrictions. అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఫాలో అవుతూ ఇరు దేశాల మధ్య ఈ విమానయాన సర్వీసులు అనేవి కొనసాగుతాయి ఈ ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ ద్వారా. సో నెక్స్ట్ టాపిక్ గనక మనం ఇక్కడ తీసుకుంటే SYL ఇష్యూ కెన్ డిస్టర్బ్ నేషన్స్ సెక్యూరిటీ, అమరీందర్ టెల్స్ టు సెంటర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది సట్లెజ్ యమునా లింక్ కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదంగా ఉంది. కాబట్టి సో ఈ వివాదాన్ని పరిష్కరించకపోతే ఇది రాష్ట్రంలో అంతర్గత ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని, సో తద్వారా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం అనేది జరిగింది. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాను. పంజాబ్ చీఫ్ మినిస్టర్ అమరీందర్ సింగ్ ఆస్క్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు బి కాషియస్ ఆన్ ద కంటిన్యూస్ Sutlej Yamuna Link Canal issue. The focal point of the water sharing dispute between Punjab and Haryana, saying it has the potential to disturb the national security. సో ఈ వివాదం ఏదైతే ఉందో పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న ఈ సట్లెజ్ యమునా లింక్ కెనాల్ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించాలని, సో డిలే చేస్తే ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని అమరీందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం అనేది జరిగింది. సో కెప్టెన్ అమరీందర్ సింగ్ సేడ్ ఇట్ వాస్ నెసెసరీ టు సెటప్ ఏ ట్రిబ్యునల్. సో ఈ జల వివాదానికి సంబంధించి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎందుకంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఈ వివాదాలను పరిష్కరించే విధంగా సో ఇరు రాష్ట్రాల మధ్య ఈ సట్లెజ్ యమునా జలాలను నీటి లభ్యతకు అనుగుణంగా పంచడానికి ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఇక్కడ సూచించడం జరిగింది. సో దాంతోపాటు గతంలో ఉన్న ఈ నదీ జలాల వివాదానికి సంబంధించి ఎరాడీ కమిషన్ అనేది ఒకటి ఉంది. సో ఆ ఎరాడీ కమిషన్ యొక్క ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ అనేది 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఎరాడీ కమిషన్ అది చాలా పాతదైపోయిందని, సో దాని స్థానంలో ఒక నూతన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఎరాడీ కమిషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది దేనికోసం అంటే ఈ సట్లెజ్ యమునా నదీ జలాలకు సంబంధించి పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల మధ్య ఏర్పాటు చేయబడిన ఒక కమిషన్ అని మనం గుర్తుంచుకోవాలి. సో ఇది 40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడిన కమిషన్. సో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నూతన ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మనకు ఇంటర్నేషనల్ నామ్స్ ఏదైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారము ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఒక కమిషన్ లేదా ఒక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలి. సో దానికి సంబంధించి SYL కెనాల్కి సంబంధించి సట్లెజ్ యమునా లింక్ కెనాల్. సో ఇది ద స్టేట్ హర్యానా వాజ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద పంజాబ్ ఇన్ 1966. సో 1966వ రాష్ట్రంలో హర్యానా అనే కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం అనేది జరిగింది పంజాబ్ నుంచి విడదీసి.
సో దీస్ లెడ్ టు ది ప్రాబ్లమ్ ఆఫ్ గివింగ్ హర్యానా ఇట్స్ షేర్ ఆఫ్ రివర్ వాటర్. సో ఈ రాష్ట్రాలు విడిపోవడంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకానికి సంబంధించి వివాదం అనేది కొత్తగా వచ్చింది, కొత్త సమస్య అనేది వచ్చింది. సో 1976లో ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది జరిగింది. హర్యానా వాస్ అలొకేటెడ్ 3.5 MAF ఆఫ్ వాటర్. సో 1976లో విడుదల చేసిన జీవో ప్రకారము హర్యానా 3.5 MAF వాటర్ని ఉపయోగించుకోవాల్సిందిగా చెప్పడం అనేది జరిగింది. సో MAF అంటే మిలియన్ ఎకర్ ఫీట్ అని గుర్తుంచుకోండి. సో ద టోటల్ లెంత్ ఆఫ్ ద కెనాల్ వాజ్ ప్రపోజ్డ్ టు బి 212 కిలోమీటర్స్. సో మొత్తం ఈ కెనాల్ యొక్క పొడవు వచ్చేసి 212 కిలోమీటర్లు అయితే 121 కిలోమీటర్లు మాత్రం పంజాబ్లో ఉంటుంది, 91 కిలోమీటర్స్ అనేది హర్యానాలో ఉంటుంది. సో హర్యానా కంప్లీటెడ్ ద వర్క్ జూన్ 90. సో 1980లో ఈ కెనాల్కు సంబంధించిన వర్క్ని హర్యానా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. పంజాబ్ ఇప్పటి వరకు ఇంకా వర్క్ను స్టార్ట్ చేయలేదు. సో ఇన్ 1981 అగ్రిమెంట్ వాజ్ ఎంటర్డ్ ఎమంగ్ ద పంజాబ్, హర్యానా అండ్ రాజస్థాన్ టు రీఅలొకేట్ ద వాటర్స్ ఆఫ్ రావి అండ్ బియాస్. సో రావి మరియు బియాస్ నదులకు సంబంధించి ఈ మూడు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది 1981లో. సో అప్పుడు హర్యానా ఈ సట్లెజ్ యమున లింక్ కెనాల్ ఏదైతే ఉందో ఈ లింక్ కెనాల్ని హర్యానాకు వాడుకోవడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది 1982లో. సో ద ప్రాజెక్ట్ వాజ్ ప్రోడక్ట్ ఆఫ్ 1981 అగ్రిమెంట్. సో ఈ 1981లో కుదిరిన ఒప్పందం తర్వాత ఈ సట్లెజ్ యమున లింక్ ప్రాజెక్ట్ అనేది వెలుగులోకి వచ్చింది. సో దాని తర్వాత దీన్ని 1982లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో రాజీవ్ లోంగోవాల్ అకార్డ్ అని మనకి ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి ఒక ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. సో ఆఫ్టర్ లేయింగ్ ద ఫౌండేషన్ ద శిరోమణి అకాలీ దళ్ లాంచ్డ్ అన్ ఎజిటేషన్ అగైనెస్ట్ ద కెనాల్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సంత్ హర్చంద్ సింగ్ లోంగోవాల్. సో ఈ కెనాల్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది శిరోమణి అకాలీ దళ్. సో ఎవరి నాయకత్వంలో అంటే సంత్ హరిచంద్ సింగ్ లోంగోవాల్ నాయకత్వంలో ఈ ఉద్యమం అనేది కొనసాగింది. ఇన్ ఆగస్ట్ 1982 ద అజిటేషన్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ధరమ్ యుద్ధ్, ఒక పవిత్రమైన యుద్ధంగా ఈ ఎజిటేషన్ అనేది మారింది 1982వ సంవత్సరంలో. సో ద అజిటేషన్ టుక్ ఏ వైలెంట్ టర్న్ ప్లంగింగ్ ద స్టేట్ ఇంటూ చవోస్. ఆన్ July 24, 1985 ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ అండ్ లోంగోవాల్ సైన్ ద పంజాబ్ అకార్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో దీని ద్వారా రాష్ట్రంలో అనేక హింసా పరిస్థితులు చెలరేగిన నేపథ్యంలో 1985వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇరువురి మధ్య పంజాబ్ ఒప్పందం అనేది కుదిరింది. సో ద అగ్రిమెంట్ కాల్డ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద కెనాల్ బై ఆగస్ట్ 1986. ఈ ఒప్పందం ప్రకారము 1986 లోపు ఈ కెనాల్ని పూర్తి చేయాలని ఒప్పందం కుదుర్చుకోవడం అనేది జరిగింది పంజాబ్ మరియు ఈ ప్రభుత్వం మధ్య. సో ద ఎస్ఎస్ బర్నాలా లెడ్ ఎస్ఏడి గవర్నమెంట్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ 90% ఆఫ్ ఇట్స్ వాజ్ కంప్లీటెడ్. సో 90% ఈ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఆ తర్వాత సిక్కు చెందిన మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్స్ని మరి అక్కడ ఉన్న లేబర్ని కాల్చి చంపడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఆగిపోవడం జరిగింది. సో 1996లో హర్యానా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక పిటిషన్ను కూడా వేయడం అనేది జరిగింది ఈ కెనాల్కి సంబంధించి, సీకింగ్ ద డైరెక్షన్స్ ఫర్ పంజాబ్ టు కంప్లీట్ ద కెనాల్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఆ తర్వాత 2002 మరియు 2004లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అనేది జరిగింది. సో ఈ కెనాల్ని కంప్లీట్ చేయాలని. సో దానికి రెస్పాన్స్గా పంజాబ్ అసెంబ్లీ ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో పంజాబ్ టెర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్ యాక్ట్ 2004. సో ఈ నదీ జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది పంజాబ్ శాసనసభ. సో దాని తర్వాత సుప్రీంకోర్టు పరిధిలోకి వెళ్ళింది ఈ అంశము.
So in March 2016, Supreme Court took up the matter. So meanwhile, Punjab legislature passed another act, Punjab Sutlej Yamuna Link Canal Bill 2016, which seeks to restore the land acquired for the canal back to the farmers free of the cost. So even though governor did not give an assent to the bill, సో ఈ పంజాబ్ సట్లేజ్ యమునా లింక్ కెనాల్కి సంబంధించి రీహాబిలిటేషన్ అండ్ రీవెస్టింగ్ ఆఫ్ ప్రొప్రైటరీ రైట్స్ బిల్ 2016 పంజాబ్ తీసుకువచ్చిన నేపథ్యంలో గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. ఆఫ్టర్ దట్ సుప్రీం కోర్ట్ స్క్రాప్డ్ ద 2004 యాక్ట్ అండ్ ఆస్క్డ్ టు మెయింటైన్ ద స్టేటస్ కో, ఒక స్టేటస్ కోని విధించడం అనేది జరిగింది ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తూ. సో ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో చర్చల ద్వారా పరిష్కరించుకొని ఈ సట్లేజ్ యమునా లింక్ కెనాల్ని పూర్తి చేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన మ్యాప్ ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా కేసెస్కి సంబంధించి టైం లైన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1996లో, 1977లో, 1980లో, అదేవిధంగా 2004వ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కేసుకు సంబంధించిన సమాచారము ఇక్కడ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ మీరు ఈ కెనాల్కి సంబంధించి ఇది యమునా కెనాల్, ఇది సో ఇక్కడ హర్యానా ఉంటుంది, ఇక్కడ పంజాబ్ అనేది ఉంటుంది, ఇది బార్డర్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ బాక్రా డ్యామ్ అనేది ఉంది, గోవింద్ సాగర్ డ్యామ్, అదేవిధంగా నంగల్ డ్యామ్ ఉంది. సో యమునా సట్లేజ్ లింక్ అనేది మనకి ఇక్కడ అనేది ఉంటుంది. సో ఈ మ్యాపింగ్ అనేది చూసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సత్యపాల్ మౌలిక్ అపాయింటెడ్ మేఘాలయ గవర్నర్. సో మేఘాలయ గవర్నర్గా సత్యపాల్ మౌలిక్ను అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇది జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్ హ్యాస్ బీన్ మూవ్డ్ టు మేఘాలయ. ప్రస్తుతం ఇతను గోవా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. సో ఇతన్ని మేఘాలయకు గవర్నర్గా చేయడం అనేది జరిగింది. సో హీస్ థర్డ్ మూవ్ ఇన్ 2 years. అండ్ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఎవరైతే ఉన్నారో సో ఇతను ప్రస్తుతం గోవాకు అడిషనల్ ఇన్ఛార్జిగా గవర్నర్గా కొనసాగనున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అప్రూవ్స్ నేమ్ చేంజ్ మందు ది రైల్వే స్టేషన్ టు బనారస్. సో ఈ నేమ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ రైల్వే స్టేషన్ నేమ్ని బనారస్గా మార్చడం అనేది జరిగింది. సో ద మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్స్ రిక్వెస్ట్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ మందుధి రైల్వే స్టేషన్ టు బనారస్. మందుధి అనే రైల్వే స్టేషన్ని బనారస్ రైల్వే స్టేషన్గా రీనేమ్ చేయడం అనేది జరిగింది. సో వారణాసి ఆల్సో కాల్డ్ బనారస్ అండ్ కాశీ. సో ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో బనారస్, వారణాసి అన్న, బనారస్ అన్న, కాశీ అన్న ఒకటే. సో ద నేమ్ వారణాసి ఈజ్ సేడ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ ద కాంబినేషన్ ఆఫ్ వరుణ అండ్ అసి, ద నేమ్స్ ఆఫ్ ద రివర్స్. కాశీ ఈజ్ ద యాన్షియంట్ నేమ్ ఆఫ్ వారణాసి. సో వరుణ అనే అసి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల పేరు మీద మనం వారణాసి అని పిలుస్తున్నాము. సో దీనికి ప్రాచీన కాలంలో ఉన్న పేరు వచ్చేసి కాశీ అనే దీనికి పేరుండేది. సో ఫర్ చేంజింగ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ ఆర్ టౌన్ ఆర్ సిటీ an executive order is needed. So the renaming of state requires amendment of the constitution with a simple majority. సో ఈ యాంగిల్లో కనుక ఒకసారి మనం చూసుకుంటే ఈ నేమ్ అనేది చేంజ్ చేసేటప్పుడు ఎవరికి అధికారం ఉంటుందనేది కూడా చూసుకోవాలి. సో ఏదైనా విలేజ్, సిటీ ఆ నేమ్ని చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఒక శాసనబద్ధమైన ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదే ఒక స్టేట్ యొక్క నేమ్ని కనుక చేంజ్ చేయాలనుకుంటే దానికి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అనేది ఉండాలి విత్ సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీతో కూడిన రాజ్యాంగ సవరణ అనేది అవసరము. ఒక
రాష్ట్రం యొక్క పేరును మార్చాలి అంటే ఇది గుర్తుంచుకోండి. సో ద రీనేమింగ్ ఆఫ్ ద స్టేట్ రిక్వైర్స్ పార్లమెంటరీ అప్రూవల్ అండర్ ద ఆర్టికల్ 3 and 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని గుర్తుంచుకోండి. సో ఎందుకంటే నేను ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది కొంచెం మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో మనం ఈ యాంగిల్లో కూడా ఆలోచించాలి. అంటే సడన్గా నేమ్ చేంజ్ చేస్తున్నారంటే ఓన్లీ నేమ్ చేంజ్ చేస్తున్నారనే విషయం మాత్రమే చదువుకోకుండా ఈ నేమ్ని ఎలా చేంజ్ చేస్తారు, దీనికి రాజ్యాంగంగా ఏమైనా ఉన్నాయా అనేవి కోణంలో కూడా ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, నౌ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. So the President of India, Ramnath Kovind, has given the nod for the cabinet decisions to rename the Ministry of Human Resource Development as the Ministry of Education. So మానవ వనరుల మంత్రిత్వ శాఖ అని మనం తెలుగులో పిలవడం జరుగుతుంది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని. సో ప్రస్తుతం దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చడం అనేది జరిగింది. సో ప్రస్తుతం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పు అనేది అనివార్యం. సో ఆ విధానం ప్రకారము ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో ద చేంజ్ ఇన్ ద నేమ్ వాజ్ పార్ట్ ఆఫ్ ద న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ ఆల్సో ఆఫర్స్ ఏ సిరీస్ ఆఫ్ స్వీపింగ్ చేంజెస్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్. అంటే ప్రస్తుతం ఉన్న ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు తీసుకురావడం నూతన ఎడ్యుకేషన్ విధానం ద్వారా. సో స్కూల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని కీలకమైన మార్పులు అనేవి భవిష్యత్తులో రానున్నాయి. సో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి. సో 1985వ సంవత్సరం వరకు ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండేది. అయితే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నేమ్ని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా మార్చడం అనేది జరిగింది. సో అప్పుడు తీసుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో 1986 పాలసీ, ఆ పాలసీ వస్తుంది అన్న నేపథ్యంలో దీనిని మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కాబట్టి సో మళ్ళీ దీన్ని రీనేమ్ చేశారు. సో ఆన్ September 26, 1985, the Ministry of the Education was renamed as the Ministry of the Human Resource Development and P.V. Narasimha Rao was appointed as the minister. సో అప్పుడు దీన్ని పేరు మార్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్గా పేరు మార్చిన తర్వాత సో దీనికి పివి నరసింహారావుని మంత్రిగా నియమించడం అనేది జరిగింది. సో రిలేటెడ్ డిపార్ట్మెంట్స్, దీనికి అనుబంధ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కల్చరల్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ వర్ బ్రాట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. సో ఈ కల్చరల్ యూత్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి కిందికి తీసుకురావడం జరిగింది. అండ్ మినిస్టర్స్ ఆఫ్ ద స్టేట్ వర్ అపాయింటెడ్. సో దీనికి సంబంధించి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది జరిగింది. Even the Department of Women and Child Development, which became a separate ministry with effect from the July 30, 2016, was a department under the Union HRD Ministry. So ప్రస్తుతం మనకు ఉన్న మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ విభాగం ఏదైతే ఉందో అది కూడా ఈ హెచ్ఆర్డి మినిస్ట్రీలోనే ఉండేది. సో దీన్ని 2006వ సంవత్సరంలో సపరేట్ చేయడం అనేది జరిగింది. సో ఏ మినిస్ట్రీ ఎప్పుడు ఏర్పడినా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. సో 1999 అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ టు సపరేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ క్రియేటెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్. సో 1999లో ఈ కల్చరల్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో దీనిని సపరేట్గా చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ద యూత్ టు బ్రాంచ్డ్ అవుట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హెచ్ఆర్డి. సో యూత్ మినిస్ట్రీ కూడా ఒక సపరేట్గా చేయడం అనేది జరిగింది 1999లో అటల్ బిహారీ ప్రభుత్వం ఉన్న సమయంలో అనేది గుర్తుంచుకోవాలి. సో ఇక మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే ఈ విద్యాశాఖ మంత్రులకు సంబంధించిన సమాచారం కూడా ఒకసారి మనం చూసుకోవాలి.
సో ఫర్ మోర్ దెన్ ఏ డికేడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఈ విద్యాశాఖ మంత్రిగా కొనసాగడం అనేది జరిగింది. ఆ తర్వాత కలూలాల్ శ్రీమాలి అండ్ ఎంసి చాగ్లా అండ్ హుమాయూన్ కబీర్ వంటి ప్రముఖ వ్యక్తులు ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి మంత్రులుగా పనిచేయడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఇంక్లూడెడ్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ హూ వెంట్ టు బికమ్ ఏ ప్రెసిడెంట్. సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎవరైతే ఉన్నారో, సో ఇతను విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఆ తర్వాత ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ప్రముఖ విద్యావేత్తలైన త్రిగుణ సేన్, అదేవిధంగా ఎస్ నూరల్ హసన్, ఎకనామిస్ట్ అండ్ ఎడ్యుకేషనిస్ట్ అయిన వికే ఆర్వి రావ్, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయిన సిద్ధార్థ శంకర్ రే, స్కాలర్ పొలిటీషియన్ అయిన కరణ్ సింగ్ అండ్ సీనియర్ లీడర్స్ బి శంకరానంద్ అండ్ ఎస్బి చవాన్ వంటి వారు ఎడ్యుకేషన్ మినిస్టర్లుగా గతంలో పనిచేశారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మేబీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ క్రింది వాటిలో ఎవరెవరు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో పని చేయలేదు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జస్ట్ ఒకసారి చూసుకుంటే బెటర్. సో ద లాస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ కేసీ పంత్. ఇది గుర్తుంచుకోండి. హూ సర్వ్డ్ ఇన్ ద పోస్ట్ 1984-85 ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ ద మినిస్ట్రీ వాజ్ చేంజ్. సో మనకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో లాస్ట్ ఉంది కేసీ పంత్ అని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అటల్ ర్యాంకింగ్ 2020 అని. అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ 2020 హ్యాస్ బీన్ రిలీజ్డ్. సో దీనికి సంబంధించి మనకు ఈనాడులో కూడా న్యూస్ కవర్ చేయడం అనేది జరిగింది. సో ఈ ర్యాంకింగ్ ప్రకారము ఐఐటి మద్రాస్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండర్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరీ. ఈ నేషనల్ ఇంపార్టెన్స్ కేటగిరీలో అంటే జాతీయ ప్రాధాన్యత ఉన్న కేటగిరీలో ఐఐటి మద్రాస్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది అని ఈ నూతన ర్యాంకింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అటల్ ర్యాంకింగ్స్లో భాగంగా ఫర్ ద ఫస్ట్ టైం ఈ అటల్ ర్యాంకింగ్స్ 2020 హ్యాజ్ ఏ స్పెషల్ ప్రైజ్ కేటగిరీ ఫర్ ఉమెన్ ఓన్లీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ప్రస్తుతం ఈ 2020 సంవత్సరంలో ఈ విభాగంలో సో ఉమెన్స్ కేటగిరీకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విభాగాన్ని కూడా కొత్తగా చేర్చడం అనేది జరిగింది, కాబట్టి ఇది గుర్తుంచుకోండి. సో మిగతా కేటగిరీస్ వచ్చేసి సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్, స్టేట్ ఫండెడ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ ర్యాంకింగ్లో వివిధ కేటగిరీలుగా వర్గీకరించడం అనేది జరిగింది. సో పంజాబ్ యూనివర్సిటీ హ్యాస్ సెక్యూర్డ్ ద సెకండ్ పొజిషన్ అమంగ్ ద గవర్నమెంట్ అండ్ ద ఎయిడెడ్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ. Institute of Chemical Technology Maharashtra is ranked first and Chaudhary Chahan Singh Haryana Agriculture University is at the third position. సో ఎయిడెడ్ యూనివర్సిటీలో మొట్టమొదటి స్థానం వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మహారాష్ట్ర అనేది మొట్టమొదటి స్థానంలో ఉంటే చరణ్ సింగ్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉన్నది పంజాబ్ యూనివర్సిటీ అనేది సెకండ్ పొజిషన్లో ఉంది. ఇక అవినాష్ లింగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమ్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ర్యాంక్ 1 ఫాలోడ్ బై ద ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్. సో మొట్టమొదటి స్థానం ఇది, సెకండ్ స్థానం వచ్చేసి ఇది మహిళా విభాగానికి సంబంధించి. సో ఈ ర్యాంకింగ్ ఒకసారి జస్ట్ మీకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. సో జస్ట్ ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇంటిగ్రేట్ డిప్రెషన్ అండ్ డయాబెటీస్ ట్రీట్మెంట్ అని ఒక నూతన అధ్యయనం అనేది మనకు తెలపడం జరిగింది. సో ఇది ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లకు సంబంధించి ఒక అధ్యయనం. గత 2 సంవత్సరాలుగా ఈ అధ్యయనం అనేది కొనసాగింది భారతదేశంలో. సో ఇది ఒకసారి చూసుకుందాం మనం. ఏ జాయింట్ ఇండో-యుఎస్ రీసెర్చ్ స్టడీ ఫౌండ్ దట్ integrating depression and diabetes treatment
ఇది గుర్తుంచుకోవాలి, దీన్నే ఇండిపెండెంట్ అని అంటారు. సో ఇంటిగ్రేటింగ్ డిప్రెషన్ అండ్ డయాబెటీస్ ట్రీట్మెంట్ అంటే ఈ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి అని తెలుగులో అంటారు దీన్ని మనం. సో ఈ డయాబెటీస్ మరియు డయాబెటీస్తో పాటు నిరాశ నిస్పృహతో కూడిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ ఇటు డయాబెటీస్ ట్రీట్మెంట్, అదేవిధంగా మానసిక సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా కలిపి చేయడం వలన వారిలో మెరుగైన ఫలితాలు కనపడ్డాయని ఒక అధ్యయనం తెలపడం అనేది జరిగింది. అందుకే మనం దీన్ని ఏమంటున్నామంటే ఇంటిగ్రేటింగ్ అంటే కంబైనింగ్ చేయడం, కాంబినేషన్, కలపడము. సో ఇంటిగ్రేటింగ్ డిప్రెషన్ అండ్ డయాబెటీస్ ట్రీట్మెంట్. డిప్రెషన్ అంటే అదొక మానసిక సమస్యగా మనం చెప్పుకోవచ్చును, నిరాశ నిస్పృహలకు లోనవ్వడము. అండ్ డయాబెటీస్ అనేది మనకు జనరల్గా తెలిసిందే, మధుమేహం. ఈ రెండింటిని కంబైన్డ్ చేసి ట్రీట్మెంట్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది ఒక నూతన విధానం అని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధానం ద్వారా సో ఈ డయాబెటీస్ రోగులు ఎవరైతే ఉన్నారో సో వారిలో ఈ మెరుగైన ఫలితాలు అనేది కనపడ్డాయని ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకు జస్ట్ సైన్స్ పరంగా గుర్తుంచుకోండి. సో ప్రొవైడింగ్ ద సింపుల్ లో కాస్ట్ ఎనేబుల్డ్ కేర్ టు పీపుల్ విత్ డయాబెటీస్ ఫర్ 1 year ఆఫ్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ బూస్టెడ్ హార్ట్ హెల్త్ బై లోయరింగ్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఇంప్రూవింగ్ ద బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్. అంటే వీరికి మామూలుగా మధుమేహానికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది 1 సంవత్సరం కంటే పైన ఎక్కువగానే కొనసాగుతుంది. సో ఈ సంవత్సర కాలంగా ఈ ట్రీట్మెంట్ ఇవ్వడంతో వీరు ఒక మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం వీళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం డాక్టర్ల ద్వారానే కాకుండా మానసిక వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో సో వారితో కంబైన్డ్గా కలిసి వీరికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం ద్వారా సో వీరిలో ఈ ఆరోగ్య పరిస్థితులు కొంతవరకు మెరుగై సో వారిలో ఈ రక్త ప్రసరణ వేగం, బ్లడ్ ప్రెషర్ అనేది, అదేవిధంగా కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉందని ఇక్కడ అధ్యయనం అనేది తెలిపింది. సో ద ఇంటిగ్రేటింగ్ డిప్రెషన్ అండ్ డయాబెటీస్ ట్రీట్మెంట్ స్టడీ కంపేర్డ్ ఇంటిగ్రేటెడ్ కేర్ విత్ స్టాండర్డ్ కేర్ ఇన్ 404 డయాబెటీస్ పేషెంట్స్ ఇన్ ఢిల్లీ, చెన్నై, బెంగళూరు అండ్ విశాఖపట్నం. ఈ నగరాలు ఏవైతే ఉన్నారో ఈ నగరాలు దాదాపు 400 పేషెంట్స్ మీద ఈ ట్రీట్మెంట్ అనేది కొనసాగించడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి. సో మన భారతదేశంలో కనుక తీసుకుంటే 1 in 5 people 19.70% విత్ డయాబెటీస్ హ్యావ్ డిప్రెషన్ ఇన్ ఇండియా. సో అరౌండ్ 1 in 5 people అంటే ప్రతి 5గురిలో ఒకరు డయాబెటీస్తో పాటు ఈ డిప్రెషన్తో బాధపడుతున్నారు మన భారతదేశంలో, కంపేర్డ్ టు 15.1% పీపుల్ ఇన్ జనరల్ పాపులేషన్. సో నార్మల్గా జనరల్ పాపులేషన్కి కూడా ఈ డిప్రెషన్ అనేది ఉంటుంది, ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్కే కాకుండా. సో దానిలో వీరు డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో 5గురిలో ఒకరు అనేది ఈ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. సో ఇక్కడ వీరికి ట్రీట్మెంట్ను ఇవ్వడంలో భాగంగా ఒక నూతనమైన స్ట్రాటజీని అంటే ఒక నూతనమైన విధానాన్ని ఈ ట్రీట్మెంట్లో అధ్యయనం చేయడం అనేది జరిగింది. The study used an innovative strategy wherein non-physician healthcare providers help coordinate care between the diabetes management team and the mental health professionals leveraging the technology. సో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ హెల్త్ కేర్ని ఇచ్చే వైద్యులు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ డయాబెటీస్ ట్రీట్మెంట్ అందించే వారితో పాటు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే మానసిక సమస్యలను తీర్చే ప్రొఫెషనల్స్ అంటే అందులో నిపుణులైన వారితో కలిసి ఈ అధ్యయనాన్ని చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మరొక అంశం గుర్తుంచుకోవాలి, ఈ అధ్యయనాన్ని చేసింది ఎవరంటే ఎమోరీ యూనివర్సిటీ అట్లాంటా, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ ద వాషింగ్టన్ సిటెల్, ద ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ చెన్నై, అదేవిధంగా డైకాన్ హాస్పిటల్ బెంగళూరు అండ్ ఎండోక్రిన్ అండ్ డయాబెటీస్ సెంటర్ విశాఖపట్నం. సో వీరంతా కలిసి ఈ అధ్యయనాన్ని చేయడం అనేది జరిగింది.
సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకుంటే ఇండియా కమిటెడ్ టు స్ట్రెంత్ అండ్ టైస్ అని. సో ప్రస్తుతం ఇది శ్రీలంక మరియు భారతదేశానికి మధ్య ద్వైపాక్షిక సంబంధానికి సంబంధించిన అంశము. సో ప్రస్తుతం శ్రీలంకలో ఎన్నికలు ముగిసిన తర్వాత మహీంద్ర రాజపక్ష ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. సో అతనికి సంబంధించి భారత్పై ఎటువంటి ద్వైపాక్షిక సంబంధాలు భవిష్యత్తులో కొనసాగుతున్నాయి అన్న నేపథ్యంలో ఈ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అయితే ఇందులో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఒక ప్రాజెక్ట్ నేమ్ అనేది ఇచ్చాడో అది గుర్తుంచుకోండి. సో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్టుని నిర్మించనున్నారు. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ఇది కొలంబోలో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టుని. సో దీనికి శ్రీలంక, ఇండియా మరియు జపాన్ ఈ 3 దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదిరింది ఈ ప్రాజెక్టుకి సంబంధించి. సో దీనిని ఈ 3 దేశాలు కలిసి ఉమ్మడిగా అభివృద్ధి చేయనున్న ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చును. సో దీని మీద భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం ఉంటుందో మనం వేచి చూడాలి. సో ఇక నెక్స్ట్ అంశం, స్టేట్స్ కాంట్ యూనిలేటరల్లీ క్యాన్సిల్ ఎగ్జామ్స్ అని ఇక్కడ మనకు ఒక వార్తను ఇవ్వడం జరిగింది. సో ఇది గత కొంతకాలంగా జరుగుతుంది సుప్రీంకోర్టులో కేసు అనేది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది కూడా ఇంకా విడుదల అవ్వలేదు. పరీక్షలు లేకుండా డిగ్రీలు ఇవ్వడం అనేది కుదరదని సుప్రీంకోర్టులో యూజీసీ ఖచ్చితంగా వాదించడం అనేది జరిగింది. సో పరీక్షలు అనేవి జరపకుండా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వడం అనేది రాష్ట్రాలు తీసుకునే నిర్ణయం కాదని, అది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే పరీక్షలను నిర్వహించాలని యూజీసీ సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, రైల్వేస్ డిప్లాయ్స్ నింజాస్ ఫర్ సర్వేలెన్స్. సో రైల్వే వ్యవస్థలో రక్షణకు సంబంధించి నిఘా వ్యవస్థను మరింత పటిష్టవంతం చేయడానికి ఒక డ్రోన్ వ్యవస్థను కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ద రైల్వేస్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ఏ డ్రోన్ బేస్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ ఎట్ రైల్వే స్టేషన్స్, ట్రాక్స్ అండ్ వర్క్షాప్స్. సో ఈ రైల్వే వ్యవస్థకు సంబంధించి ఈ రైల్వే స్టేషన్స్ మరియు ట్రాక్స్ మరియు వర్క్షాప్స్లలో ఈ సర్వేలెన్స్ సిస్టమ్ నిఘా వ్యవస్థను డ్రోన్ల ద్వారా చేయనున్నారు. సో దీనికి పేరు వచ్చేసి నింజా అనే పేరు అనేది గుర్తుంచుకోవాలి, NINGS నింజాస్. సో ఇది డ్రోన్ల ద్వారా కలిగించే ఒక సర్వేలెన్స్ సిస్టమ్ ఇది. దానికి సంబంధించి ఇమేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నింజా ఏ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ with real-time tracking, video streaming, automatic fail-safe mode. The drones will enhance monitoring of the railway assets and ensure additional safety for passengers. సో ప్రయాణికులతో పాటు ఈ రైల్వేకి సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నిఘా చేయడానికి ఈ మానవరహిత డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని పేరు వచ్చేసి నింజాస్. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఆర్బీఐ అన్వీల్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ రిటైల్ పేమెంట్స్ ఎంటిటీ అని మనకు ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. సో రిటైల్ రంగంలో ఆన్లైన్ పేమెంట్స్కి సంబంధించి ఆర్బీఐ ఒక ఫ్రేమ్వర్క్ని రూపొందించడం అనేది జరిగింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ పాన్ ఇండియా అంబ్రిల్లా ఎంటిటీ ఫర్ రిటైల్ పేమెంట్ సిస్టమ్స్. సో రిటైల్ రంగంలో ఈ చెల్లింపులకు సంబంధించి ఒక నూతన ఫ్రేమ్వర్క్ని ఏర్పాటు చేయాలని ఆర్బీఐ భావించి దీన్ని ప్రస్తుతం అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మాత్రమే ఈ పేమెంట్స్కి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది. సో ఇది ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీ. ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది నాన్ ప్రాఫిట్ కంపెనీ. సో ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో పేమెంట్ యాప్స్, కార్డులు, ఇతరత్ర నగదు రహిత లావాదేవీలను నిర్వహించడానికి మరియు వివాదాల పరిష్కారానికి
సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 2008వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించిన సమాచారం అనేది మీకు కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇది. సో ప్రస్తుతం ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ వ్యవహారాలను చూసుకుంటుంది. ఏటీఎంకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అదేవిధంగా కార్డు పేమెంట్ యాప్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది చూసుకుంటుంది. సో ప్రస్తుతం దీని మీద బర్డెన్ అనేది ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇతర ఆర్గనైజేషన్స్ కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా ఒక నాన్ ప్రాఫిట్ ఎంటిటీ కాకుండా ప్రాఫిట్ ఎంటిటీని కూడా తీసుకురావడం అనేది జరిగింది ఇందులోకి. సో దానికి సంబంధించిన అంశం అనేది ఇక్కడ జరిగింది. సో కరెంట్లీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా perform this role. Officials said RBI's moves is a bit to reduce the risk of having the just one player handling the such vast area of finance. సో మన భారతదేశంలో అత్యధికంగా ఈ రిటైల్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం ఒకటే దాని మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదని, సో మరొక సంస్థను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఫ్రేమ్వర్క్ని రూపొందించడం జరిగింది. యాజ్ పర్ ద ఫ్రేమ్వర్క్, ద కంపెనీస్ with a net worth of over 500 crores will be eligible to set up an umbrella entity which among other things will be permitted to set up, manage and operate new payment systems in the retail space comprising ATMs, while white label POS, Aadhaar based payments and remittance services. సో దీని స్థానంలో ఒక నూతన ఎంటిటీని తీసుకువచ్చే విధంగా రూపొందించడం అనేది జరిగింది. సో దీని యొక్క నెట్ వర్త్ వచ్చేసి 500 crores కంటే ఎక్కువగా ఉండాలి అని ఇక్కడ ఒక కండిషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. డెత్ వ్యాలీ అనేది సో 54.4 డిగ్రీల సెల్సియస్ భూమిపై నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతగా దీన్ని మనం చెప్పుకోవచ్చును. ప్రపంచం మునుపెన్నడూ చూడనంతగా భారీ ఉష్ణోగ్రతను అమెరికా చూడడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ అనేది ప్లేస్ గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కాలిఫోర్నియాలోని మొజావే ఎడారి పరిధిలోని డెత్ వ్యాలీలో 54.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత అనేది నమోదైంది. సో గత ఏడాదితో ఆగస్టులో నమోదైన భారీ ఉష్ణోగ్రత పోలిస్తే ఇదే అత్యధికమని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో భూమిపై నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రత కూడా ఇదే అని మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఇది కన్ఫామ్గా చెప్పలేదు, క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో ఎందుకు క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే గతంలో అంటే 1913వ సంవత్సరంలో 56.66 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని చెప్పినప్పటికీ దానిని అధికారికంగా ఎవ్వరూ ధృవీకరించలేదు. కాబట్టి ప్రస్తుతం ఈ 54.4 డిగ్రీ సెల్సియస్ అనేది మనం గరిష్టంగా చెప్పుకోవచ్చును. సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రీమ్ ధనాధన్ అని. ఇది జస్ట్ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఐపీఎల్కి సంబంధించి సో డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ని కైవసం చేసుకోవడం జరిగింది, స్పాన్సర్షిప్ హక్కులని. సో ప్రముఖ ఫ్యాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో ఇది ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను సొంతం చేసుకోవడం అనేది జరిగింది. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి ఇది. సో దీనికోసం దాదాపుగా 222 కోట్లను కూడా చెల్లించనుంది డ్రీమ్ 11 ఐపీఎల్ కంపెనీ. సో ఇక ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ కనుక ఒకసారి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించి వికేంద్రీకరణ అనేది అభివృద్ధిలో మార్గం అని ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు అనేది అందరికీ చేరే అవకాశం ఉందని, సో ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ నేపథ్యంలో వలస అనేది పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులకు మరింతగా ఏర్పాట్లు చేయాలని, సో దీనికి బడ్జెట్లో మరింతగా నిధులను పెంచాలని, సో పట్టణంలో ఉన్న మౌలిక వసతుల్లాగానే అక్కడ వ్యవసాయ రంగానికి అవసరమైన మౌలిక వసతులను మరింతగా
కల్పించాల్సిన అవసరం ఉంది అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఉద్దేశము. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం ఏదైనా ఒక ఎస్సే కానీ లేకపోతే ఒక ఆన్సర్ కానీ రాసేటప్పుడు కొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కొటేషన్ రాస్తే మనకు ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఈ కొటేషన్ని గుర్తుంచుకోండి. జాతి ఆత్మ పల్లె పట్టుల్లో ఉందంటూ గ్రామ స్వరాజ్యంతో భావి భారత భాగ్యోదయాన్ని స్వప్నించారు మహాత్మా గాంధీ అని. అంటే గ్రామీణ అభివృద్ధి జాతి యొక్క అభివృద్ధి అని దీని యొక్క మీనింగ్. సో ప్రస్తుతం మన భారతదేశ జనాభాను కనుక తీసుకుంటే 2011 సంవత్సరంలో 121 కోట్లుగా ఉంది. ప్రస్తుతం 130 కోట్లుగా ఉంది. అదే 2036 సంవత్సరం నాటికి 152 కోట్లకు చేరే అవకాశం అనేది ఉంది. సో అప్పటికి ఈ పట్టణ ప్రాంతాలలో ఉండే వారి సంఖ్య ప్రస్తుతం ఉన్న 31% నుంచి 38% చేరే అవకాశం ఉందని జాతీయ జనాభా సంఘం ఒక నివేదికను కూడా విడుదల చేయడం అనేది జరిగింది. అయితే 2011 నుంచి 21 దశాబ్దాన్ని కనుక పరిశీలిస్తే ఈ జనాభా పెరుగుదల రేటు అత్యల్పంగా 12.5% గాను, తదుపరి దశాబ్దంలో అది 8.4% గాను నమోదవుతున్న నివేదిక 2031 సంవత్సరంలో సంఖ్యాపరంగా ఇండియా చైనాను అధిగమిస్తుందని ఒక అంచనాను వేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, జనాభా పెరుగుదల రేటు అనేది ఈ దశాబ్దంతో కంపేర్ చేసుకుంటే వచ్చే దశాబ్దానికి తగ్గుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ పెరగట్లేదు, జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది మన దేశంలో. అయినప్పటికీ సంఖ్యాపరంగా తీసుకుంటే చైనాను అధిగమించే అవకాశం అనేది ఉంది. సో 2011 నుంచి 36 ఈ మధ్యకాలంలో తీసుకుంటే జనాభా 31.1 కోట్లు పెరిగితే పట్టణ జనసంఖ్యలో పెరుగుదల 21.8 కోట్లుగా ఉంది అని ఈ నివేదిక అనేది తెలియజేస్తుంది. సో ఈ విధంగా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల కల్పన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ జనాభా పెరుగుదలకు అనుగుణంగా. సో దీంతోపాటు 2036 సంవత్సరానికి కేరళ, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలలో ఈ నగరీకరణ అనేది 50% మించిపోయే అవకాశం ఉందని. సో ఆంధ్రప్రదేశ్లో ఇది 30.6%గా ఉంటే 42% చేరే అవకాశం ఉందని ఈ నివేదిక అనేది తెలియజేస్తుంది. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి మళ్ళీ నగరీకరణ అనేది పెరిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి సో ఈ వలసల్ని గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతానికి కాకుండా గ్రామీణ ప్రాంతంలోనే మెరుగైన సౌకర్యాలను కల్పించి ఈ వలసీకరణను ఆపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి సంబంధించి గతంలో ఈ గ్రామీణ కమ్యూనిటీ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది 1952లో. సో సమాజ అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అయితే ఆ తర్వాత దీన్ని 1966లో ఈ శాఖను రద్దు చేయడం అనేది జరిగింది. సో ఈ గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక, సామాజిక స్వావలంబనను పెంచడానికి ప్రస్తుత ప్రభుత్వము శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనికి దాదాపుగా 5,000 కోట్ల నిధులను కూడా కేటాయించడం అనేది జరిగింది. సో భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తృతమైన అవకాశాలను కల్పించడానికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్లస్టర్లను గుర్తించి సో వాటిని అభివృద్ధి చేయడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ గ్రామీణ ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అందులో భాగంగా మరికొన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి. సో గతంలో బడ్జెట్లో కనుక తీసుకుంటే దీనికి కేటాయింపులను ఒకసారి చూసుకుంటే గ్రామీణ వ్యవసాయ రంగానికి సాగునీటి పారుదల కోసం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వివిధ కేటాయింపులు అనేది ఇక్కడ చేయడం అనేది జరిగింది. సో 16 అంశాల కార్య ప్రణాళికల కోసం దాదాపు
8.3 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం అనేది జరిగింది ఈ 2020 బడ్జెట్లో. సో ఇందులో వ్యవసాయ రుణానికి సంబంధించిన అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి మీరు చూసుకోండి ఓవరాల్గా. సో ఈ విధంగా నిధులను కేటాయించడంతో పాటు మౌలిక వసతులను పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఈ ఆర్టికల్ అనేది మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు నూతన విద్యా సంస్కరణలకు సంబంధించి అందులో ఉన్న నూతన సవాళ్లకు సంబంధించిన అంశం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాథమిక నూతన విద్యా విధానం ప్రకారము 8 అంశాలకు ముఖ్యంగా ప్రాధాన్యతనివ్వడం జరిగింది. ఆ 8 అంశాలు ఇక్కడ మీకు లిస్ట్ ఇచ్చాను. పాఠశాల విద్య, ప్రాథమిక విద్య, పాఠశాలల్లో మౌలిక వసతులు, అదేవిధంగా వనరులు, విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి, సమ్మిళితత్వం, మదింపు పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, ఉపాధ్యాయ నియామకాలు, ప్రభుత్వ విభాగాలు. సో మొత్తం ఈ 8 అంశాలను ఆధారంగా చేసుకునే ఈ నూతన విద్యా విధానం అనేది ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ నూతన విద్యా విధానంలో ఈ 8 అంశాలలో వచ్చే సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికి సంబంధించి ముఖ్యంగా పెట్టుకున్న ఒక లక్ష్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని 2035 సంవత్సరం నాటికి 50% పెంచాలని ఈ నూతన విద్యా విధానంలో ఒక లక్ష్యాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అయితే 50% పెంచడం అనేది చాలా కష్టమైన పనిగా మనం చెప్పుకోవాలి. సో ఎందుకంటే దానికి తగ్గట్లుగానే బడ్జెట్లో నిధులను కూడా కేటాయించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా దానికి తగ్గట్లుగా మానవ వనరులను కూడా సమకూర్చాల్సిన అవసరం అనేది చాలా ఉంటుంది. కాబట్టి సో దీనిని ఖచ్చితంగా చేర్చుకోవాలంటే ప్రభుత్వం మరింతగా కృషి చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో నూతన విద్యా విధానంలో ఎదుర్కొంటున్న సవాళ్ళు అని ఈ ఆర్టికల్ మనకు ముఖ్యంగా చెప్పడం అనేది జరిగింది. సో అందులో భాగంగానే ప్రమాణాలకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు ప్రైమరీ ఎడ్యుకేషన్ అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో మరింత మెరుగైన ప్రమాణాలను అందించే విద్యను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొన్ని సమీకరణలు అదేవిధంగా సంస్కరణలు కూడా తీసుకురావడం అనేది జరిగింది ఈ నూతన విద్యా విధానం ప్రకారము. సో దీనికి సంబంధించి విశ్వవిద్యాలయాల ప్రభుత్వ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలకు ఒక సార్వత్రిక నియంత్రణ పనితీరు ప్రమాణాల ద్వారా రూపొందించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇందులో భాగంగా ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక కేంద్ర స్థాయి రాష్ట్రీయ శిక్షక్ ఆయోగ్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఈ తరహా విశ్వవిద్యాలయాలను ఏవైతే ఉన్నాయో వీటి స్థానంలో కొత్తగా ఈ 3 రకాల విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి వాటి యొక్క నియామకాల్లో వారి యొక్క ప్రతిభకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నియామకం చేయడం అనేది జరుగుతుంది. సో అందులో బహుళ అంశ పరిశోధన విశ్వవిద్యాలయాలు, బహుళ అంశ బోధనా విశ్వవిద్యాలయాలు, స్వతంత్ర ప్రతిపత్తి గల బహుళ కళాశాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీటిని టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని పిలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి బలోనా కన్వెన్షన్ అని ఇవ్వడం జరిగింది. ఇది యూరప్లో ఉన్న వివిధ రాష్ట్రాల మధ్య హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక ఒప్పందంగా మనం గుర్తుంచుకోవాలి దీన్ని. సో ప్రస్తుతం ఈ బలోనా కన్వెన్షన్ విధానాన్ని మన నూతన విద్యా విధానం దీనికి ఒక ఆధారంగా తీసుకోవడం అనేది జరిగింది ఈ బలోనా కన్వెన్షన్. సో దీనిలో 3 అంచెల సార్వత్రిక డిగ్రీ వ్యవస్థ అనేది ఉంది. సో ఈ బలోనా కన్వెన్షన్ అనేది మన భారతదేశ విద్యా విధానానికి భవిష్యత్తులో ఏ విధంగా సరిపోతుందనే అంశం కూడా ఒకసారి గమనించాలి. సో దీనికి సంబంధించి మనకు బడ్జెట్లో ఈ సంవత్సరం విద్యారంగానికి దాదాపుగా 99,000 కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది. సో ఇక ఈరోజు మనం క్వశ్చన్స్ చూసుకుందాం. అంతర్రాష్ట్ర నీటి వివాదానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి మీరు కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల వార్తలో వచ్చిన బాద్బుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అనేది ఇక్కడ కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్, రెకాపీడా, పిథాడ్యుయల్ అండ్ కాక్రా అనేవి ఏ రాష్ట్ర ఆలయ వాస్తుశైలికి సంబంధించినవి?
సో నెక్స్ట్ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి. పిఎం కేర్ అనేది ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2H పరిధిలో ఉంటుంది. సో దీనికి ఇచ్చే విరాళాలు 100% మినహాయింపు పొందుతాయి. సో దీనిలో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ని ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. సో దాని ద్వారా మీకు ఆన్సర్స్ గుర్తుండటంతో పాటు మీకు ఈ టాపిక్ అనేది క్లియర్గా మైండ్లో ఉంటుంది. సో ఇది ఈరోజు మనకు మొత్తం ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి వివిధ కోర్సులు అందించడం జరుగుతుంది. సో యూపీఎస్సీలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఓరియంటేషన్ కోచింగ్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి సమాచారం కోసం aksis.ias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. అదేవిధంగా 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ అవ్వాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే ఛానల్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఏకేఎస్ ఐఏఎస్ అందించే వివిధ కోర్సెస్ మెటీరియల్ అంతా మీకు అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.